హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నిన్నటితో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ముందు రోజు కళ్యాణం చేశారండి. ఆ కళ్యాణం జరిగే ముందు అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని ఎదురుగా కూర్చోబెట్టి పెళ్లి చూపులతో జరిగింది. మా అబ్బాయి గొప్ప అంటే ఇటువైపు పంతులు గారు, మా అబ్బాయి గొప్ప అంటే ఇటువైపు పంతులు గారు, మా అమ్మాయిలు గొప్ప అని చెప్పి కాసేపు వాదనలు జరిగాయి. తర్వాత పెళ్లి కుదుర్చుకొని జనం కూడా బాగా ఎంజాయ్ చేశారు నవ్వుతూ వాళ్ళ వాదనలకి. ఈ తతంగం మొత్తం వీడియో తీశాను. తర్వాత వాళ్ళిద్దరూ సమ్మతించి వారికి హారతి ఇచ్చి కళ్యాణానికి తీసుకెళ్లారు. తర్వాత కళ్యాణం వీడియో నెక్స్ట్ దానిలో చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలా బాగుందండి, చూడండి. నేను ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం చూడటం, చాలా సరదాగా జరిగింది. తిరుమల నుంచి ఏజెన్సీ రకరకాలైనటువంటి నగరాల్లో ప్రాంతాల్లో ఆయన రకరకాల కూడలను ఏర్పాటు చేసుకుని అనేక రకాల దేవస్థానాలను ఏర్పాటు చేసుకుని తిరుమల దాకా స్వామి కోసం రాలేరు కావున వారందరినీ కూడా రక్షించి తరింపజేయడం కోసం రకరకాలైనటువంటి దేవస్థానాన్ని స్వామి కట్టించుకున్నాడు. మరి అలాంటి సంసిద్ధమైనటువంటి ఒళ్ళు తరపున మేము ఏదిచ్చాం. మాది అసలు ప్రాంతం తిరుమల, ఇక అంతకు ముందు ప్రాంతం నేరుగా వైకుంఠమే. ఎక్కడా సృష్టిలో లేనటువంటి అత్యంత సౌభాగ్య స్వరూప ప్రదేశం ఏదైతే ఉందో అక్కడి నుంచే స్వామి వచ్చాడు. చాలా సంతోషం. అయితే మీరు నిజంగా వధువుల కోసం వెతుకుతూ ఇక్కడ ఉన్నారని తెలిసి ఆగారు. చక్కగా బాగానే ఉంది. మా వద్ద ఇద్దరు కన్యామణులు ఉన్నారు. మీది భారద్వాజ గోత్రం అయితే మా పెద్దమ్మాయికి భార్గవశ గోత్రం, అలాగే రెండవ అమ్మాయికి కాశ్యపశ గోత్రం. ఒకరి పేరు శ్రీదేవి, ఇంకొకరి పేరు భూదేవి. సిరి సంపదలకు అధిపతి అయినటువంటి శ్రీదేవి, అలాగే స్థిరంగా ఉండిపోయేటువంటి భూగ్రహాలకు అధిపతిగా భూదేవి విరాజిల్లుతూ ఉన్నారు. మా అమ్మాయిని కూడా వివాహం చేయడానికి సన్నద్ధంగానే ఉన్నాం, తగిన వరుడు కోసం. అయితే మీరు చెప్తున్నారే తిరుమల అని, కొంతవరకు నయం. శాశ్వతమైనటువంటి నివాసం వైకుంఠం అంటున్నారే, అక్కడే కాస్త సంశయం ఏర్పడుతుంది. ఆ వైకుంఠం ఏదో బాలసముద్రం ఉంటుంది, దాని మీద నాగరాజు చుట్టుకొని ఉంటే దాని మీద చక్కగా శయించి ఉంటాడు మహాస్వామి. అంతేనండి? నిజమే. మా గుంటూరు సముద్రం లేకపోవచ్చు, దగ్గరలో బాపట్లో ఉంది. మరి నీళ్ళలో మునిగితేనే ఉప్పు, ఇక పోయి పాలలో ఉండకుంటారు మమ్మల్ని. అసలే ఆ చెగడ వదలదు, దానికి పైగా మళ్ళీ పొలం ఒకటి, చూడటానికి భయపడి వస్తూ ఉంటాం. అలాంటి 10,000 తలలు వేసుకున్న దగ్గరికి మా పిల్లల నుంచి మళ్ళీ పంపించడం. చూపుకొస్తే ముందు సముద్రాన్ని దాటాలి, తర్వాత పావులు ఎదుర్కొనాలి, తర్వాత మా పిల్లల్ని చూసేదానికి దిగుకోవాలి బాబు. అటువంటి చోటలకి మా కన్యామణులను ఇవ్వడం కష్టం. మా అమ్మవారు ఎటువంటి వారే అంటే అగ్రే భక్త సరసి జమగే భద్రపీఠే నిషన్నాం అంభోరాసే నధికత సుధా సంప్రవాహదుఃఖితాం త్వాం పుష్పాసారస్థగిత భవనై పుష్కలావర్తకాఖ్యైః కృత్వారంభాః కనకకలశైరత్యసించన్ గజేంద్రానేటువంటి భద్రపీఠం మీద ఆసీనులై పుష్కలము అనేటువంటి రాజ సరస్సు నుంచి బంగారు కమలాలతో పూజలు అందుకుంటూ ఉంటారు. అంతేకాదు మనసు కనిపిస్తాం. నిరంతరంగా స్వామి మీకు ఉన్నటువంటి సమస్త సందేహాలు తీర్చడం మా బాధ్యత. సహజంగా మీకు వచ్చినటువంటి సందేహాలు పామర సందేహాలు అంటాం. పండిత సందేహాల్లో సాక్షాత్తు స్వామి పాలసముద్రం ఉంటాడు. మీరు చెప్పినటువంటి బాపట్ల సముద్రము, ఒంగోలు సముద్రం ఇవన్నీ కూడా ఉప్పు నీటితో నిండుంటాయి. అని క్షీరసాగరం సమస్తమైనటువంటి దేవతా ఉద్భవానికి మూలమైనటువంటి సముద్రం. ఈ సముద్రంలో ఆయన రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి ఏ రకమైనటువంటి వ్యక్తి తలతాకారాలైనటువంటి ఒక సహస్ర పణవంతుడైనటువంటి ఒక ఆదిశేషుడి మీద పవళింపు చేశాడంటే అనేకమైనటువంటి కాలపూట విషయాన్ని అందించేటటువంటి ఆదిశేషుడే మా స్వామికి దాసోహం అన్నాడంటే ఆ యొక్క విషయాన్ని కూడా మర్దించగలిగేటటువంటి గొప్ప తేజస్సు మా స్వామికి. ఆయనే తప్పంగా చేసుకున్నాడంటే అర్థం మంచాలు లేకో ఆయన దగ్గర పరమాటేకు లేకో కాదు, సాక్షాత్తు ఆదిశేషుడినే ఆయన తల్పంగా చేసుకున్నాడంటే సమస్తమైనటువంటి విషాన్ని హరించేయగలిగే సమర్థత్వం స్వామికి ఉంది. అలాగే సమస్తమైనటువంటి భూప్రపంచాన్ని అంతటినీ కూడా భూమి
మీద ఉండే సకలమైనటువంటి చరాచర శక్తుల్ని అన్నింటినీ కూడా మర్దించగలిగే సుదర్శన మూర్తి ఒక్కసారి ఆయన తలుచుకుంటే ఆయన పాదాక్రాంతంగా ముందుకు వస్తాడు. అంటే ఆయన కన్నా ఎన్నో వేల రెట్లు కోట్ల రెట్లు సమర్థనీయుడైతేనే వైకుంఠాధిపతి అవుతాడు. అంతే తప్ప సమర్థత్వం లేనివాడు వైకుంఠంలో అడుగు కూడా పెట్టాడు. ఇక మాకు అనేక రకాల సందేహాలు ఉన్నాయి. అవేమిటి అంటే మీ అమ్మాయిలో భార్గవస గోత్రంలో పుట్టినటువంటి లక్ష్మి తిరిగి అధిపతి అని చెప్పారు. కాశ్యప గోత్రంలో పుట్టినటువంటి భూమాత సమస్తమైనటువంటి స్థిరాస్తులకి అధిపతి అని చెప్పారు. మరి దాంతో పాటుగా మాకు మేము కూడా మరి ఏదో ఒకటి వర్ణిస్తున్నామంటే ఎంక్వైరీ లేకుండా రాం కాబట్టి మేము కూడా అనేక రకాలైనటువంటి వాకబులు చేస్తే ఒకటోది శ్రీదేవి మీరెవడో పూర్వజన్మలో బాగా పెట్టాడు అందుకని ఇంత అనుభవిస్తున్నాడు, లేదా పూర్వజన్మలో ఏదో అపకారం చేసి ఉంటాడు అందుకు ఇంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. ఏదైతే తదుపరి నరకం అనేటువంటిది ఏదైతే ఉందో దాని బాధలు ఎలా అయితే ఉంటాయో వాటి నుంచి ఉత్తీర్ణత పొందేలాగా ఏదైతే కర్మను అనుభవించాల్సి ఉందో అటువంటి కర్మలంతా కూడా ఇహలోకంలోనే అనుభవింపజేసి ఆ నరకం అనేటువంటిది దాటిస్తుంది అమ్మవారు లక్ష్మీ రూపంలో. తప్ప మీరనుకున్నట్టు ఎక్కడుంటే అక్కడుందో అక్కడుంటే ఎక్కడుందో లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం ఇక్కడ ఏమీ లేదు, పొరపడుతున్నారు. ఇకపోతే భూదేవి తన చుట్టూ తాను తిరుగుతున్నా, సూర్యుని చుట్టూ తిరుగుతున్నా, ఎక్కడ ఎడు తిరుగుతున్నా సరే ఒకసారి ఆశ్రయించిన వాడి కొంగు బంగారమే. మా అమ్మవారు ఒక సమయంలో ఇప్పటికి 2వ కుంభాభిషేకం అంటే దాదాపు 24 సంవత్సరాలు, ఇంకొక సంవత్సరం యాడ్ చేసుకుందాం. 25 సంవత్సరాల క్రితం ఈ యొక్క స్థానం ఈ యొక్క ప్రాంతం అంతా ఎలా ఉండేదో వారికి బాగా తెలుసు. అమ్మవారు అడుగు పెట్టిందో లేదో, ఆ భూదేవి యొక్క అనుగ్రహం కలిగిందో లేదో, పట్టుకున్న వాడి కన్నా ఇప్పుడు కొంగు బంగారమే. కాబట్టి అటువంటి ఆలోచన కూడా మీకు అవసరం. ఇకపోతే మీరు ఎంత దాకా ప్రశ్నించారు కాబట్టి మాకు ఇంకా ప్రశ్నించా లేకుంటుంది. మీ వాడేదో మాయాలని అక్కడక్కడ రూపాంతరాలు చెందుతూ ఉంటాడని, ఒకసారి ఏమో తాబేలాగా, ఇంకొకసారి నీళ్ళు ఎక్కువ వస్తేనేమో చేపలాగా, ఇంకోసారి ఏమో మరుగుచ్చి పుట్టివాడిలాగా, ఇంకొకసారి ఏమో యజ్ఞవరాహమని, ఇంకొకసారి ఏమో గండ్రగొడ్డలు పెట్టుకుని భయంకరంగా, ఇంకోసారి తలసు పట్టుకుని సాత్వికంగా, ఇంకోసారి మాయలాడిలా 10 మంది ఇక్కడ 20 మందిలా కనపడుతూ ఇన్ని రకరకాలుగా ఫోటో నిలబడుతుంది. మా దగ్గర రెండే, మరి మీ దగ్గర ఏంటో 10 అవతారాలు కనబడుతున్నాయి, 24 స్వరూపాలు కనబడుతున్నాయి. మరి గమనించి మీరంతా భయపడుతున్నారు. లేకపోతే వీళ్ళెక్కడైనా ఎదుర్కొంటే ఏ రూపంలో ఉంటాడో తెలియదు. 10 సముద్రంలో స్నానం చేద్దామని చెప్పి చేపలలాగా సముద్రంలో దూకుతాడో తెలియదు, కూరలలాగా పైకెత్తి నాయన భయపడతాడో తెలియదు. మరి మేమంతా ఆలోచించాలి. చెప్పారు కాబట్టి స్వామి సంపూర్ణమైనటువంటి విషయాన్ని తెలియజేయాలి అంటే స్వామి పేరే ధర్మరక్షకుడు. ధర్మరక్షణ కోసమే ఆయన వరించినటువంటి వాడు. ధర్మరక్షణే ఆయన ఉద్యోగంగా ఉన్న మరి ఉద్యోగ ప్రభావవంతమైనటువంటి జీవనాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎన్నో రకాలైనటువంటి దెబ్బలు కష్టాలు పడాలి. ఆయన కూడా ఆయన స్వయంకృతమైనటువంటి ఆనందం కోసం మత్స్యంగానో కోపంగానో వారాహంగానో రాలా. అందులోనూ అవన్నీ ఒకేసారి వచ్చినటువంటివి కావు. ఆయా సందర్భాల్లో ధర్మానికి రాక్షసులు విఘాతం కలిగించినప్పుడు ఆ విఘాతాల నుంచి ధర్మ పరిరక్షణ చేయడం కోసం వాళ్ళని సంహరించడం కోసమే రకరకాలైనటువంటి రూపాల్లో వచ్చాడు. కానీ ఆయనకి ఏమీ సరదా కాదు. అలాంటి వాటిలో భాగమే ఈ రకమైనటువంటి అవతారాల మార్పు. ఎటువంటి అవతారాలు వచ్చినా శుద్ధ స్ఫటికమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అదే శ్రీనివాస స్వరూపం. నేరుగా వైకుంఠం నుంచి అంటే ఇక చివరికి మా వాడిని అడిగి ఇంట్లో కూర్చుంటే అడిగితే కన్యకామైనటువంటి శ్రీదేవి కనిపించాడు అనుకోండి. ఈ యొక్క కాలంలో ఉండేటటువంటి నా కళ్ళు ఒక్కసారి వెంకటేశ్వరుని నిజ స్వరూపాన్ని చూస్తే మళ్ళీ రెండోసారి భూప్రపంచంలో ఉండేటటువంటి ఈ ప్రకృతిని చూడలేదు. అంటే మనం గుడివారి ఎస్పీఎన్ కాలనీ గుడిలో ఉన్నారని చెప్పి అన్నారు. మరి వెంకటేశ్వర స్వామి కోసం కాదుగా సాక్షాత్ శ్రీదేవి భూదేవి కోసమే వచ్చి భక్తులందరూ కూడా ఇంకా ఆలయాన్ని నిర్మించారు. మరి వీరితో పాటుగా ఆయన కూడా ఉంటే ఇంకా మహత్తరమైనటువంటి అవకాశాలు వస్తుందని మనసాలను కోరుకుంటూ మరి కళ్యాణానికి మనం ముందుకు వెళదాం. సమృద్ధి అయినటువంటి భారద్వాజ గోత్రీయుడు వెంకటేశ్వరుడు, భారద్వాజ గోత్రీయురాలు శ్రీదేవి, అలాగే కాశ్యప గోత్రీయురాలు అమ్మవారి భూదేవి సమృద్ధి అయినటువంటి వివాహానికి ముందు పెడుతూ భజంత్రులు గట్టి మంగళవాద్యం నిత్య శ్రీ
స్వస్తినో